నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఒక పెద్ద ఆయన చేసి ఒక చెట్టు ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చాడు, జస్ట్ 10 రూపీస్. అటువంటిది అని చెప్పేసి మరొకరి యాజమాన్యానికి కోరుతున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్పీకర్ గోవిందరాజు సార్ గారు, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్. సార్ స్కాలర్షిప్స్ యొక్క పథకాన్ని జూనియర్ కాలేజ్ వైపు నుండి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన అనుభవాన్ని ఆయన మాటల ద్వారానే తెలుసుకున్నాం. సార్ ప్లీజ్. సభా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అత్యుత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. స్కాలర్షిప్ పొందడం అనేటువంటిది నేను ఎక్కడ కూడా చూసి ఉన్నాను. అందులో మన కళాశాల నుంచి మ్యాక్సిమం 130 స్టూడెంట్స్కి స్కాలర్షిప్ దాదాపు 10 లక్షలు పొందాం. మనం అన్నిరా ఎల్లప్పుడూ కూడా మలబార్. నమస్కారాలు మరి అస్సలాము అలైకుం. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే మీకు గవర్నమెంట్ అందిస్తున్నటువంటి స్కాలర్షిప్లతో పాటు ఇది అడిషనల్ ఎంకరేజ్మెంట్గా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా మలబార్ షోరూమ్ వారు మీ జీవితాలు బాగుండాలా, మీరు ఇచ్చే ఈ స్కాలర్షిప్ అమౌంట్స్తో మంచి పుస్తకాలు కొనుక్కొని, అంటే ఈ డ్రెస్సెస్ కానీ, షాపింగ్ కానీ, ఈ మూవీస్ కానీ, రెస్టారెంట్లు ఇవన్నీ పక్కన పెట్టేసి, ఏదో ప్లాన్ చేసుకుని వచ్చేటారు కొంతమంది, అవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు ఇచ్చే ₹1 కూడా పక్కకు పోకోకుండా ఈ డబ్బుతో మంచి పుస్తకాలు, అంటే కొంతమందికి ఒక హాబీ ఉంటుంది మంచి పుస్తకాలు చదవాలని, అవి కొనుక్కోండి. లేని వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ మీరు చేరబోయే కోర్సెస్ ఒక టెక్స్ట్ బుక్స్ అవి కొనుక్కోండి. వీళ్ళు ఇచ్చే ₹1 కూడా వేస్ట్ కాకూడదు. ఎందుకంటున్నానంటే ఇదే మీకు పెట్టుబడి. గవర్నమెంట్ ఇచ్చే డబ్బుతో మీరు చదువుకుంటారు, దినదిన అవసరాలను బట్టి దాన్ని వాడుకుంటారు. కానీ ఇప్పుడు ఇచ్చే ఈ డబ్బు మంచి పుస్తకాలు కొనుక్కొని మీరు కూడా మలబార్ ఓనర్ అన్నటువంటి ఎంపీ అహ్మద్ గారి స్థాయి వరకు వెళ్ళాలని నేను ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే సాధించలేనిది ఏదీ లేదని మనకి ఎవరో ప్రూవ్ చేయాల్సిన అవసరం లే. ఇక్కడ కూర్చొని ఉన్నారు పెద్దవారు, మనకన్నా అన్ని వసతులు ఉన్నాయి. 2000 సంవత్సరాల తర్వాత మనం పుట్టినాం, అన్ని వసతులతో, బెడ్లతో, ఐసీయూలతో హాస్పిటల్లో పుట్టినాం. ఏ ఇబ్బంది లే, కాలు కింద పెట్టినా డబ్బే, తీసుకుపోయినా డబ్బే, పేపర్ల కాడి నుంచి. వీళ్ళు అంటే మా నాన్న స్థాయి వాళ్ళు అనమాట. వీళ్ళు ఎట్లా అంటే పల్లెటూర్లలో దీపాలు పెట్టుకుని చదివినారు, ఒక పూట తిన్నారు, కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినారు చెప్పులు లేకోకుండా. అవన్నీ బాధలు పడినారు కాబట్టి ఈరోజు ఈ మంచి స్థాయిలో వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. మనం ఎక్కడో స్ఫూర్తి ఎత్తుక్కోవాల్సిన అవసరం లే. స్టేజ్ పైన వీళ్ళు ఉన్నారు, ఇంట్లో మీ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళను గమనించండి. గురువులు ఎక్కడో లేరు. గురువులు పాఠశాలకు వస్తే గురువులు, ఇంట్లో మీ తల్లిదండ్రులు. నేను ఎందుకంటే ఒక ఆవేదనతో చెప్తున్నా, మనము తల్లిదండ్రులకు విలువ ఇవ్వకపోతే రాబోయే తరం మమ్మల్ని కాళ్ళతో తంటుంది. ఆ తరం ఎక్కడి నుంచి వస్తుంది? మనలో నుంచే వస్తుంది. తల్లిదండ్రులకు విలువ ఇవ్వండి. ఎన్ని పాపాలు జరిగినా మనతో పొరపాటును కానీ ఇంకోటి కానీ క్షమించే దేవుడు తత్వం పెడతాడు ఎప్పుడంటే మన తల్లిదండ్రులు చేతులు పైకెత్తినప్పుడు. దాన్ని మర్చిపోకోకుండా తల్లిదండ్రులకు మీరు విలువ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మలబార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు ఫేవరెట్ షోరూమ్ ఇది, టోటల్ మొత్తం ఎక్కడైనా తీసుకోండి.
ఈ షోరూమ్లో ఎంటర్ మేడం చెప్పినట్టు సేమ్ అంతే నాకు కూడా, కానీ ఒక బంగారం తప్ప నుంచి బంగారం అదని అనుకోను. కానీ షోరూమ్కి వస్తే నాకు ఒక ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏ విషయమైనా కూడా మనం కూడా పరస్పరంగా వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాము. లెసన్ సార్ గారు అయితేనేమి, ఇసాక్ మన స్టాఫ్ అంతా అయితేనేమి, అందరూ కూడా మంచి రిసీవింగ్ ఉంటుంది. బాగా అన్ని విధాల ఏమైనా అవసరం ఉన్నా కూడా వీళ్ళు అంటే ఓపిక్గా అన్ని సర్వీస్ అందిస్తారు. నేను ముఖ్యంగా చెప్పాలంటే మాకు కాలేజ్ ఉండేది, దాంట్లో చాలామంది పేద పిల్లలకు వీళ్ళు సాయం అందించారు, సంతోషం. కానీ అది కాదు ఇక్కడ. నేనేం చేసినానంటే, మీకు తక్కువ జీతం ఉంది కదా, మీరు ఫ్యూచర్లో బంగారు కొనలేరు, నా మాట వినండి, మంచి స్కీమ్స్ ఉన్నాయి మలబార్లో అని నేను కొంతమందిని గైడ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ కాడ ఉన్నటువంటి డబ్బుతో 2000 అట్లా మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టుకునేవాళ్ళు. అప్పుడు బంగారం తక్కువ రేట్లో ఉండేది. దాదాపు ఆ స్కీమ్ పూర్తయ్యే లోపల వాళ్ళకు 2-3 తులాల బంగారం వచ్చింది. వాళ్ళ పెళ్లిళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా తలుచుకుంటారు, స్టాఫ్ కూడా తలుచుకుంటారు. మీరు స్టూడెంట్స్, వాళ్ళ స్టాఫ్ కూడా మా స్టాఫ్ తలుచుకుంటున్నారు ఈరోజు. వీళ్ళు కేవలము స్కాలర్షిప్లు అది ఇదని కాదు, మలబార్ చేసినట్టు సోషల్ రెస్పాన్సిబిలిటీ మరో షోరూమ్ ఇండియాలో ఎవరు కూడా చేయడంలే. అంబానీలు, ఆదానీలు కూడా చేయడంలే. ఎందుకంటున్నారంటే, ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం 2026-27కి 200 కోట్లు ఎవరు మా ఇచ్చేది, 200 రూపాయలు ఈ బయటికి పెట్టారు. దీంట్లో ఆడపిల్లల కోసము మీకోసము 30 కోట్లు ఇచ్చారు. మన కడప కోసమే 12,64,164 మంది పిల్లలకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఒకటే, మా ఆడపిల్లలకు మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఎక్కువ ధ్యాస ఆడపిల్లల వైపే పెడుతుంది. మీకు సులభతరంగా ఉండేదానికి ఫ్రీ బస్సులు పెట్టింది, ఎన్నో పథకాలు, దీపం అంటే అవంటే ఇవంటే చాలా వరకు ఆడపిల్లల కోసమే. ఇప్పుడు ప్రపంచం అంతా ఆడపిల్లల వైపే చూస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, యుద్ధాలు జరిగినా కూడా అక్కడ మగవాళ్ళతో పాటు బయటికి యుద్ధం చేసిన ఆడపిల్లలు కూడా వస్తున్నారు. అంటే ఇప్పుడు ఈక్వాలిటీ వచ్చేసింది అనమాట. మనమేమి భయపడాల్సిన అవసరం లే. ఎక్కడ భయపడకూడదు, చదువు విషయంలో, డెవలప్మెంట్ విషయంలో. కానీ మరీ కొన్ని విషయాలు ఉంటాయి, మమ్మల్ని పాడు చేసే విషయాలు, ధ్యాస మార్చే విషయాలు. అటువంటి స్నేహాలు కానీ అటువంటి ధ్యాసలు కానీ మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మిమ్మల్ని మించి, మీరు అనుకున్న దానికన్నా మించి మీరు సాధిస్తారు. ఎప్పుడైతే మనం కంట్రోల్ అనేది ఒక శక్తిని డెవలప్ చేసుకోవాలా. ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తుంది అందరికీ. ఏదైనా పక్కదావ పట్టించే చెడు మార్గాల వైపు వెళ్ళి, ఏదో మా ఫ్రెండ్ చేస్తాను కదా, మా ఫ్రెండ్ చూస్తుంది కదా అని మనం కన్నా అదే వైపు వెళ్తే మాత్రం వినాశనానికి నాందది. మనం కంట్రోల్, నఫ్స్ అంటారు, అది కంట్రోల్ చేసుకోగలిగితే మిమ్మల్ని కొట్టేవాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎందుకంటే మీరు ఒక దశాన్ని దేశాన్ని పెట్టుకుని ఉంటారు, దానికి మధ్యలో ఏమవుతుందంటే అట్లా ఇట్లా ఎన్ని వస్తా పోతూ ఉంటాయి. కానీ మీ దృష్టి ఎక్కడ పెట్టారో దాని వైపే పెట్టి ముందుకు వెళ్ళాలా. ఎందుకో నేను మిమ్మల్ని అందరూ చూస్తూ ఉంటే మీరందరూ బ్రైట్ స్టూడెంట్స్, దీంట్లో ఖచ్చితంగా కూడా మంచి కలెక్టర్స్ కానీ, ఐపీఎస్ కానీ, అంటే అన్ని గవర్నమెంట్ వైపు అనుకోవద్దండి, ఎంటర్ప్రెన్యూర్ కూడా కావాలి. ఈరోజు మీకు స్కాలర్షిప్ ఇస్తాను ఒక ఎంటర్ప్రెన్యూర్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కాదు, మీరు అవుతారు. నాకు నమ్మకం ఉంది. గవర్నమెంట్ అది కూడా మీకు అందిస్తూ ఉంది. లోన్స్ కానీ, చిన్న లోన్స్ కానీ పెద్ద లోన్స్ వరకు అందిస్తూ ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నా, రాబోయే రోజుల్లో మీరు ఏ స్థాయికి ఎదగాలంటే మీ పిల్లలు స్కాలర్షిప్లు తీసుకోకూడదు, మీరు స్కాలర్షిప్లు ఆశించకూడదు. ఫ్యూచర్లో ఆ స్టేజ్లో మీరు ఎదగాల. మీరు ఇంకోటి చెప్తున్నా, కులం మతం అన్నం పెట్టదు, గుర్తుపెట్టుకోండి చెప్తున్నా. ఇది నేర్పిండి మీకు కానీ, మీ తల్లిదండ్రులు కూడా నేర్పిండి. కొంతమంది పక్కదావ పోతా అంటారు, కులం మతం అన్నం పెట్టదు, కులం మతం గడ్డి పెడుతుంది, ఆ గడ్డి తినేది పశువులు. ఈరోజు ఇక్కడ స్కాలర్షిప్ల కోసం అందరూ వచ్చిన్నారు. ఇక్కడేమన్నా మతం కులం ఏమన్నా చూసినారా చెప్పండి? చూడలేదు కదా. ఇప్పుడు ఇచ్చేది కూడా ఒక ముస్లిం ఫ్యామిలీ ఇస్తా ఉంది స్కాలర్షిప్లు. ముస్లిమ్స్కి చెప్పండి, ముస్లిమ్స్ వచ్చి ఇక్కడ బంగారు కొనుక్కోవాలని చెప్పిందా? చెప్పలే. అదే చెప్తున్నా, కులం మతం అని మనం భావించి ముందుకు వెళ్తే అడకదింతాం, డెవలప్ కాం. మన కంట్రీ కూడా అడకదింతుంది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా వాళ్ళు వాడుకుంటారు కులం మతం అని. మీరు మాత్రం వద్దు, మీరు మాత్రం మీ చదువు, మూఢనామకం వద్దు, చదువు పట్ల ధ్యాస పెట్టండి. రీసెంట్లీ నేను కూడా మన మలబార్ గవర్నమెంట్ స్కూల్కి
మలబార్ వాళ్ళకి నేను ప్రాధాన్యపడినా ఒకటి, ఒక మినరల్ వాటర్ ఇవ్వమని సార్ చెప్పినట్టు. సార్ ఫ్రిడ్జ్ అడిగిన, నేను ఎదురు ప్లాంట్ అడిగిన, అడుగుతానే శాంక్షన్ చేసినారు. త్వరలో ఇన్స్టాల్ కూడా జరుగుతుంది. ఆ ఇన్స్టాల్ కూడా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి మాధురెడ్డి గారు చేస్తారు. ప్రపోజల్ కూడా అక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు చూడండి, మీరు ఎగ్జాంపుల్ ఎక్కడో ఎమ్మెల్యే గారు ఒక ఆడామ ఎంత కష్టపడింది, ఎన్ని మాటలు అన్నారు, ఎంత దూషించినారు. ఆమె పట్టు వీడిందా, పక్క ఏమన్నా ఆలోచించిందా, దృష్టి పెట్టింది, గెలిచింది. మీరు కూడా అంతే కదా. మా అమ్మకనే తక్కువనా మీరు? తెగిల మేడం కన్నా తక్కువనా మీరు? పోనీ ఎక్కువనా? ఎక్కువ తక్కువ అనేది మన చేతుల్లో ఉంటుంది. నేను ఒకటే కోరుకుంటున్నా, మీకు ఇంతగా వీళ్ళు సాయం చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మీరు మన షోరూంలో నుంచే పర్చేస్ చేయాలా. చేస్తారా చేయరా? ఆ స్థాయికి ఎదగాలి కదా. ముందు ఎదుగుతారా? ఎదగండి, పొదుపు చేయండి, డబ్బు వేస్ట్ చేయొద్దు, అనవసరమైన వాటిపై ఇన్వెస్ట్ చేయొద్దు. ఇప్పుడు గుడ్డల పైన చేస్తాం, ఒక నెల ఒక సంవత్సరం మొత్తం పడేస్తాం, మళ్ళీ దీన్ని అమ్మగలుగుతామా? ఇది మళ్ళీ డబ్బు రూపంలో మారుతుందా? మారదు కదా. 2 డ్రెస్సులు కొనే చోట ఒక డ్రెస్సు కొనండి, మిగతా ఒక డ్రెస్సు డబ్బు మీరు ఏం చేస్తారంటే గోల్డ్ పైన పెట్టండి. ఏదో విధంగా చిన్న ఒక గ్రామంలో కొనుక్కోండి, సేవ్ చేసుకొని, అది డబుల్ అవుతుంది. ఈరోజు 16,000 ఎంత చిల్లర ఉంది, రేపు 20,000 కావచ్చు. సేవింగే కదా అది, అవునా కాదమ్మా? ఏ రోజు ఎట్లా వస్తుందో తెలియదు. సడన్ గా డబ్బులు పడతాయి, అడుక్కునే స్థితికి రాకూడదు కదా. అదే బంగారు మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని కాపాడుతుంది. ఏమైనా ఎమర్జెన్సీ పోయి అది అమ్మడమ్మా, లేకపోతే తాకట్టు పెట్టడం, డబ్బులు తీసుకొని తల్లిదండ్రులు చూసుకోవడం. మీరు స్టూడెంట్ స్టేజ్ ఉన్నారని చెప్తున్నా. తర్వాత మీరు ఎదిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక్కొక్కరు దాదాపు కొన్ని లక్షలు శాలరీస్ తీసుకోవాలా. గవర్నమెంట్ కూడా నేను పార్టీలో ఉన్నాడు కాబట్టి, నేను టౌన్ అధ్యక్షుడిని టీడీపీ పార్టీ. నేను పార్టీలో ఉన్నా ఖచ్చితంగా మా గవర్నమెంట్ గురించి చెప్పుకోవాల్సిందే. ఈరోజు మీరు చూస్తే అమరావతి ఎలా డెవలప్ అవుతుంది, వైజాగ్ ఎలా డెవలప్ అవుతుంది, కొప్పటి ఎలా డెవలప్ అవుతుంది. ఒకసారి చెప్పండి, ఎన్ని ఫ్యాక్టరీస్ వస్తున్నాయి మనకు. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కాడి నుంచి మొత్తం దాదాపు మీరు చదువుకొని బయటికి బెంగళూరుకి కానీ హైదరాబాద్ కానీ పోయే కర్మ మనకు వద్దు. మన రాష్ట్రం మనకుంది. మన రాష్ట్రం మన సొంతింటి లాంటిది. దీన్ని డెవలప్ చేస్తున్నారు మన నాయకులు. మీరు కన్నా డెఫినెట్గా డిగ్రీ పూర్తి తర్వాత ఖచ్చితంగా మీరు వైజాగ్ కానీ అమరావతి కానీ కొప్పటి కానీ ఇక్కడ ఉద్యోగాలు తెచ్చుకోవాలా. ఇంకోటి కూడా గవర్నమెంట్ మంచి స్కీమ్స్ ఇస్తూ ఉంది. మీరు ఫ్యాక్టరీ పెట్టదలుచుకున్నారా, మీకు సబ్సిడీస్ ఇస్తూ ఉంది. మీరు కేవలం విద్యతో పాటు మీరు పెట్టుబడి మీద కూడా ఆలోచిస్తూ ఉండండి. ఎందుకంటే మీకు గవర్నమెంట్ చాలా వరకు పెట్టుబడులు ఇస్తూ ఉంది. రైతులు కాడి నుంచి చిన్న పరిశ్రమ కాడి నుంచి పెద్ద పరిశ్రమ వరకు సబ్సిడీస్ ఇస్తూ ఉంది. దానిపైన కూడా మీరు అవగాహన పెంచుకోండి. మీకు మంచి లైఫ్ ఉంది. నాకు ఎందుకో ముందు నుంచి అనిపిస్తూ ఉంది మీరు మంచి స్టేజ్కి వెళ్తారు. మన మలబార్ వాళ్ళకు మనం ఎంత చేసినా తక్కువే, వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే వాళ్ళు అందిస్తున్నటువంటి సేవ నేను ముందే చెప్పిన. ఈరోజు మొన్న కూడా ఎగ్జాంపుల్ చెప్పిన, ఇదే ప్రోగ్రాము వీళ్ళు చెక్స్ పంపించేసి మీరే ఇచ్చుకోండి అని చెప్పచ్చు. కానీ మిమ్మల్ని గెస్ట్గా పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి మీకు మర్యాదలు చేసి మమ్మల్ని పిలిపించి ఇదంతా అరేంజ్మెంట్ చేసి ఇదంతా పక్కనే పెట్టేస్తే మేము కన్నా ఇప్పుడు కన్నా ఈ ప్రోగ్రామ్ చేయకుండా ఖచ్చితంగా 5-6 లక్షలు బిజినెస్ జరిగింది టైంకి. అవునా కదా? ఆ టైం కూడా మన కొంచెం కేటాయించినారా లేదా? నేను అందుకే చెప్తున్నా, మీరు ఒకసారికి వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిందే. మీ అబ్జర్వేషన్లోనే అన్ని తెలిసిపోతుంది మంచి చెడ్డ అనేది. ఇన్ని షోరూమ్స్ ఉన్నాయి కడపలో. ఎవరన్నా పిలిచారమ్మా? ఎవరన్నా ఒక్కరు వాళ్ళు ఏదో రూపంలో చేసేదాన్ని కాదనిలే. ఈ విధంగా మీరు ఇదే చూస్తున్నారు, స్కాలర్షిప్ వరకే చూస్తున్నారు కాదు. వీళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీస్గా చాలా మందికి చాలా వరకు రేషన్ కిట్ ఇచ్చినారు. వీళ్ళే బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించినారు. నేను వచ్చిన గెస్ట్గా మీ అందరిది ఎందుకు కోరుకుంటున్నానండి ఇవన్నీ. మీ దేవుడు మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఇక్కడ కూర్చున్న వాళ్ళం అందరం కోరుకుంటున్నాము. మీరు బాగుంటే రేపు తరం బాగుంటుంది, రేపు తరం బాగుంటే దేశం బాగుంటుంది. రాజకీయాల ఎవరు బలి కావద్దు, కులాల మతాల జోలికి పోవద్దు. మానవుని పుట్టినాం, మానవత్వం మీద బతుకుదాం. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఫైనల్లీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కడప స్టోర్ హెడ్ శ్రీ లేసం సత్యం సార్ గారు విద్యార్థులను ఉద్దేశించి 4 మాటలు మాట్లాడతారు. ప్లీజ్ సార్. All of you for the scholarship distribution event which we have organized, Malabar Gold and Diamond
special day for us. Today we are able to, Malabar Gold Kadapa is able to provide around 150 plus scholarships to the 900 students in multiple colleges, institutions in Kadapa. In last year, in India, totally 33,000 scholarship distribution was happened in entire India, and also in this financial year, around Malabar Board has kept 200 crore rupees for the activities in entire India, especially in the areas such as education, women empowerment, healthcare, providing food to needy people in all those areas. Malabar Board believes that providing education is one of the best tools for developing a person. If a person develops, everyone knows that is for the family develops. If the family develops, automatically that society develops. In a larger point, the state develops and the country develops. So, education is one of the most important. Today, on behalf of Malabar Gold, I sincerely thank our chief guests, other special invitees, students, media, and all of you for gathering here and being supporting us for the CSR scholarship distribution. I also congratulate every student, those who are the beneficiaries of the scholarship, and wishing all of you all the best for your future education and career. Thank you. Thank you. Wow. ఈసారి Clap! Clap కొట్టండి. ఫోటోస్ బాగా చేయండి, మన అమ్మాయిలందరూ చాలా అందంగా ఉన్నారు. ఓకే అన్ని ఆపర్చునిటీస్ ఉన్నా కూడా చదవడం కష్టం. ఈ పిల్లలు బ్లైండ్ పిల్లలు, చదవడం కనిపించదు. అయినా కూడా వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అసలు వాళ్ళ కళ్ళు ఎంత కష్టపడతారో నేను చూశాను. అసలు ప్రతిసారి ప్రతి మంత్ వాళ్ళు ఎంతో కేర్ తీసుకుంటారు. అంతా వాళ్ళ ప్రోత్సాహంతో ఈ పిల్లలు చదువులో కూడా చాలా బాగా రాణించారమ్మా, చాలా బాగా రాణించారు. వీళ్ళకి 96, 100కి 96 మార్క్స్ కూడా తెచ్చుకున్నారు. వీళ్ళకు ప్రత్యేకంగా వీళ్ళను ఎంకరేజ్ చేద్దాము. వీళ్ళు తప్పనిసరిగా పైకి వెళ్తారు, మంచి భవిష్యత్తు ఉంటుంది. వీళ్ళు మలబార్ స్కాలర్షిప్ తీసుకున్నందుకు, తర్వాత చక్కగా చదువుకున్నందుకు ఆ తల్లులకు మరియు ఆ అమ్మాయిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా. బిగ్ క్లాప్. నగర అధ్యక్షుడు బంసుగల్లి మేడం చెప్పండి. ఒక విషయం చెప్పదలుచుకున్నా. రీసెంట్ గా ఉషా గారికి ఆరోగ్యం బాగాలేకపోయింది. ఆ సమయంలో ఇలాంటి దీవెనలే కాబట్టి అందిస్తున్నారు బహుమతి. అలాంటి దీవెనలే చోరు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ దగ్గరుండి ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ కి ఆ పథకాలు అందిస్తున్నారు కాబట్టి ఆ దీవెనలు అంది ఆయన ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు ఆయనకు మరియు షోరూమ్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.
కూర్చునేటప్పుడు క్రియేషన్ Good morning. Today it is very happy day for Malabar Gold and Diamonds Kadapa. Today on this particular day we are able to provide scholarship to the bright students in Kadapa from many government schools. Around 150 scholarships were distributed today. And in India in this year, last year, 33,000 scholarships were distributed by Malabar Gold and Diamonds. Each scholarship will be having a worth of 8,000 to 10,000 rupees. So Malabar always believe that education is the best tool for developing a person. If a person develops, automatically his or her family develops. The same way the society, the state and the country develops. So Malabar always focus on the education. So also Malabar Gold has announced 200 crore CSR activities in this year, especially in the areas such as education, women empowerment, healthcare, food distribution for needy people, all those areas. So I thank once again on behalf of Malabar Gold and Diamonds the entire team who has gathered here for the event and supported us. Also appreciating and congratulating, also wishing all the best for the future of the beneficiaries of the scholarship. Thank you. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సూర్యరావు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ కడప ప్రిన్సిపల్. నేను మా కాలేజీలో సంబంధించినటువంటి మలబార్ గోల్డ్ స్కాలర్షిప్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మాత్రం మాకు ఎక్కువ మంది పిల్లలకు వచ్చింది స్కాలర్షిప్ ఇక్కడ 134 మందికి. సో ఇదే విధంగా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగపడేటటువంటి మంచి ఫ్యూజ్ అమౌంట్ను వీళ్ళు అందిస్తున్నారు. సో కాబట్టి ఇటువంటి అమౌంట్ను మరింత మందికి పెంచాలన్నటువంటి దీంట్లో నేను కోరుకుంటున్నాను. గతంలో చేసేందంటే 25 మంది, 30 మంది, 40 మంది ఈ విధంగానే చెప్పేవాళ్ళు పిల్లలకు. సో ఈ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మాత్రము బాగా పెరిగింది మా పిల్లలకు స్కాలర్షిప్ రావడం అనేది. ఇంకోటి ఏంటంటే పిల్లలకు ప్రాపర్గా వాళ్ళ అప్లికేషన్ను ఫిలప్ చేయడం అనేటటువంటి చాలా ఎక్కువ ప్రాసెస్తో కూడుకున్నటువంటి ఇది. ఆ అప్లికేషన్స్ని కూడా మా కాలేజీలో ఉన్నటువంటి మా లెక్చరర్స్ బాగా గోవిందరెడ్డి గారు బాగా ఫిలప్ చేసి ఎక్కువ మందికి స్కాలర్షిప్ రావడంలో వాళ్ళు కీలక పాత్ర వహించారు. అలాగే మా లెక్చరర్స్ కూడా పిల్లలకు ఏంటంటే స్కాలర్షిప్ రావాలంటే ఎలా రావాలి, ఏం చేయాలన్నటువంటి దీంట్లో కూడా వాళ్ళను మోటివేట్ చేసి పిల్లలను ఎక్కువ మందికి రావడానికి ఆస్కారం అయింది. సో ఇంకా కొంతమంది పిల్లలు ఏంటంటే ఇన్ టైంలో వాళ్ళ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయకపోవడము, తెమ్మన్నటువంటి డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడం వలన ఇది వచ్చింది. ఇంకా వాళ్ళ డాక్యుమెంట్స్ అక్కడ పర్ఫెక్ట్గా తెచ్చి ఉంటే ఇంకా మా మెంబర్ అనేది చాలా ఇంకా ఎక్కువగా వచ్చిండేది అనమాట. కాబట్టి నెక్స్ట్ టైం రాబోయే వాటిలోనైనా సరే మా పిల్లలకు ఉన్నటువంటి ఈ స్కాలర్షిప్స్లో 95% పిల్లలకు మా పిల్లలకే వస్తుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఇటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఈ మలబార్ గోల్డ్ ఈ స్టోర్ ఇన్ఛార్జి సార్ అనేటువంటి సార్, తర్వాత మన మార్కెటింగ్ ఇషాక్ మార్కెటింగ్ సంబంధించిన వాటి వీళ్ళందరికీ మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉందండి. మా ప్రభుత్వ బాలికల కళాశాల నుండి ఇక్కడ స్కాలర్షిప్స్ వీళ్ళు 164 మందికి ప్రొవైడ్ చేస్తే మా కడప జిల్లా నుండి మాకే 134 మంది మా పిల్లలకి వచ్చింది. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా కాలేజ్ నందు మెరిటోరియస్ పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 1500 మంది స్ట్రెంత్లో 134 మందికి ఇంకా మేము వీళ్ళని ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎక్కువ మంది పిల్లలు, ఎందుకంటే పేద పిల్లలు, ఆ పేద పిల్లల్లో కూడా బాగా చదువుకున్న పిల్లలకి వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు స్కాలర్షిప్ పెంచాలని, ఇంకా ఆ సంఖ్య పెంచాలని కోరుకుంటున్నాము. ఎనీహో మా పిల్లలకి చాలామంది పిల్లలకి ఎక్కువ స్కాలర్షిప్స్ వచ్చి వాళ్ళు బాగా చదువుకునే విధంగా ఎంకరేజ్ చేసిన మలబార్ సంస్థల వాళ్ళకి, ముఖ్యంగా కడప బ్రాంచ్
బ్రాంచ్లో ఉన్న మా లెసన్ సత్యన్ సార్ గారికి మరియు సాయికి ఇషాక్ అహ్మద్ సార్కి వీళ్ళందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. చాలా 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 హ్యాపీగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్.